పూర్వకాలంలో ఏనుగు రూపం గల గజాసురుడు అనే రాక్షసుడు పరమశివుని గురించి ఘోర తపస్సు చేసి ఏం వరం పొందాడు? గజాసురుడు శివుడిని తన ఉదరంలో ఎలా బంధించగలిగాడు? గజాసురుడి ఉదరం నుండి శివుడు ఎలా బయటకి వచ్చాడు? గజాసురుని ఎవరు సంహరిస్తారు? వినాయకుడి జననం ఎలా జరిగింది? వినాయకుడు శివపార్వతుల చుట్టూ ఎందుకు తిరుగుతాడు? గణేశుడిని ప్రతి పూజలో మనము ఎందుకు ముందుగా పూజిస్తాము? వినాయక చవితి రోజు చంద్రుణ్ణి ఎందుకు చూడవద్దు? చూస్తే ఏం జరుగుతుంది? ఆ జరిగే దాని నుండి ఎలా బయటపడాలి? ఇలా ఎన్నో విషయాలు మనం ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాము. సో ఫ్రెండ్స్, ఈ వీడియోను మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చూసి తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ లో మీ అభిప్రాయాలు తెలియజేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. పూర్వకాలంలో ఏనుగు రూపం గల గజాసురుడు అనే రాక్షసుడు పరమశివుని గురించి ఘోర తపస్సు చేయడం ప్రారంభించాడు. అతని తపస్సుకు మెచ్చిన శివుడు, గజాసుర, నీకేమి వరము కావాలనో కోరుకో అని అడిగాడు. అప్పుడు గజాసురుడు శివుణ్ణి అనేక విధాలుగా స్తుతించి, స్వామి, లోకాలన్నింటిలోనూ పూజలందుకునే మీరు ఇకపై నా ఉదరంలో నివాసం ఉండాలి అని వరాన్ని అడిగాడు. ఇక భక్తుల కోరికలను ఎన్నడూ జవదాటని భోలాశంకరుడు వెంటనే గజాసురుని ఉదరంలో ప్రవేశించి అక్కడనే నివాసం ఉన్నాడు. కైలాసంలో పార్వతీదేవి తన భర్త ఎటు వెళ్లాడో తెలియక అనేక చోట్ల వెతికి ఎక్కడా కనిపించక నిరాశ చెందింది. కొంతకాలానికి తన పతి గజాసురుడనే రాక్షసుని ఉదరంలో ఉన్నాడని తెలుసుకుంది. శంకరుడిని తిరిగి తీసుకువచ్చే మార్గం తెలియక బాధపడుతూ చివరికి విష్ణుమూర్తిని ప్రార్థించింది. జరిగిందంతా చెప్పి, ఓ మహానుభావ, పూర్వం భస్మాసురుడి బారి నుంచి నా భర్తను రక్షించావు. ఇప్పుడు కూడా అలాగే తగు ఉపాయంతో రక్షించమని అడిగింది. అప్పుడు శ్రీహరి పార్వతిని ఓదార్చి నేనున్నానని అభయమిచ్చాడు. బ్రహ్మాది దేవతలను పిలిపించి గజాసురుని ఉదరంలో బందీ అయిన పరమశివుడిని ఎలా బయటకి తీసుకురావాలో చర్చించాడు. చివరికి దీనికి గంగిరెద్దుల మేనమే సరి అయినదని ఆలోచనకు వచ్చాడు. శివుని వాహనమైన నందిని గంగిరెద్దుగా అలంకరించారు. బ్రహ్మాది దేవతలంతా తలొకరు చేతిలో వీణ పట్టుకున్నారు. విష్ణువు చిరుగంటలు సన్నాయి పట్టుకొని గంగిరెద్దులను ఆడించేవాడిలా వేషం వేస్తాడు. దేవతలంతా గంగిరెద్దు మేళంతో గజాసురుని రాజ్యంలో ప్రవేశించారు. నగరంలో పలు చోట్ల ఆహా ఓహో అనే విధంగా గంగిరెద్దును ఆడించారు. ఆ నోట ఈ నోట వీరి ఆటపాట సంగతి గజాసురునికి చేరింది. గజాసురుడు వారిని పిలిపించి తమ భవనం ఎదుట మేళం కట్టమన్నాడు. బ్రహ్మాది దేవతలు సన్నాయి వీణలు వాయిస్తూ శ్రీహరి గంగిరెద్దును చిత్ర విచిత్రంగా ఆడిస్తూ గజాసురుణ్ణి ఆనందింపజేశారు. వారి ప్రదర్శనకు పరమానంద భరితుడైన గజాసురుడు మీకేమి కావాలో కోరుకోండి అని అడిగాడు. అప్పుడు శ్రీహరి గజాసురుడిని, ఓ రాజా, ఇది శివుని వాహనమైన నంది. శివుడు కనబడక ఎంతో బాధపడుతూ శివుడిని కనుకోవడానికి వచ్చింది కనుక పరమశివుడిని తిరిగి ఇవ్వమని అన్నాడు. ఆ మాటలకు ఉలిక్కిపడ్డ గజాసురుడు ఆ వచ్చింది రాక్షసాంతకుడైన శ్రీహరి అని గుర్తించి తనకిక మరణం తప్పదనుకున్నాడు. నా శిరస్సుకు త్రిలోకాలలో పూజలు జరగాలి, నా చర్మాన్ని నీవు ధరించాలి అని తన ఉదరంలో ఉన్న శివుడిని ప్రార్థించాడు. భోలాశంకరుడు సరేనని వరమిచ్చాడు. వెంటనే శ్రీహరి అనుమతితో నంది తన కొమ్ములతో గజాసురుని పొట్టను చీల్చి సంహరించాడు. శివుడు ఆ అసురుని ఉదరం నుంచి బయటకి వచ్చి విష్ణుమూర్తిని స్తుతించి నందిని ఎక్కి కైలాసానికి బయలుదేరాడు. కైలాసంలో ఉన్న పార్వతీదేవి తన భర్త వస్తున్నాడని దేవతల ద్వారా తెలుసుకొని సంతోషించింది. అభ్యంగన స్నానం చేసి నలుగు పిండితో ఒక బాలుని తయారు చేసి ప్రాణం పోసింది. ఆ బాలుని ద్వారం దగ్గర కాపలగా ఉంచింది. సర్వాభరణాలతో అలంకరించుకున్న పార్వతి పరమశివుడి రాక కోసం ఎదురు చూస్తూ తన గదిలో ఉంది. అంతలో పరమేశ్వరుడు నందిని అధిరోహించి కైలాసానికి వచ్చాడు. గదిలోకి వెళ్లబోతుండగా ద్వారం దగ్గర ఉన్న బాలుడు పరమశివుణ్ణి అడ్డగించాడు. లోపలికి ఎవరికి అనుమతి లేదు అని చెప్పాడు. కోపగించిన శివుడు, నేను ఎవరినో నీకు తెలియదు, నా దారికి అడ్డు జరుగు అంటాడు. అయినా ఆ బాలుడు శివుడికి దారి ఇవ్వడు. ఇక శివుడు కోపావేశుడై తన త్రిశూలంతో ఆ బాలుని తల నరికేస్తాడు. బాలుడు అమ్మా అని గట్టిగా అరవగా పార్వతీదేవి పరిగెత్తుకుంటూ వచ్చి తల తెగిన బిడ్డను చూసి, ఎంత పని చేశారు స్వామి, ఆ బాలుడు మన బిడ్డ అని చెప్పి బోరున ఏడుస్తూ దుఃఖంతో విలపిస్తుంది. అది చూసి శివుడు తట్టుకోలేక జరిగిన పొరపాటును తెలుసుకొని చింతిస్తాడు. అదే సమయంలో తాను గజాసురునికి ఇచ్చిన వరం గుర్తుకు వస్తుంది. శివగణాలను పంపి గజాసురుని తలను తెప్పిస్తాడు. దానిని ఆ బాలుడి శరీరానికి అతికించి ప్రాణం పోసి గజాననుడు అనే పేరు పెట్టి ఆ బాలుడిని పుత్రవాత్సల్యంతో ఆది దంపతులు ఇద్దరూ అల్లారుముద్దుగా పెంచుకుంటారు. గజాననుడు కూడా ప్రేమ భక్తితో తల్లిదండ్రులను సేవిస్తాడు. కొన్ని రోజులకు పార్వతీ పరమేశ్వరులకు కుమారస్వామి జన్మించాడు. అతను మహాబలశాలి. కుమారస్వామి నెమలిని వాహనంగా చేసుకుని దేవతల సేవానాయకుడిగా పేరు పొందుతాడు. ఒకరోజు దేవతలు మునులు పరమశివుణ్ణి దర్శించి విఘ్నాలకు అధిపతిగా ఒకరిని నియమించమని అడుగుతారు. అక్కడే ఉన్న కుమారస్వామి గజాననుడు మృగజువాడు.
అసమర్థుడు కావున ఆ ఆధిపత్యము తనకు ఇవ్వమని తండ్రిని ప్రార్థిస్తాడు. అప్పుడు శివుడు గజాననుడిని కుమారస్వామిని పిలిచి, మీలో ఎవరు ముందుగా ముల్లోకాల్లోని నదులన్నింటిలో స్నానం చేసి నా దగ్గరకు వస్తారో వారికి ఈ ఆధిపత్యం ఇస్తానని చెప్పాడు. పరీక్షకు కుమారస్వామి ఒప్పుకొని తన వాహనమైన నెమలి మీద ఎక్కి వాయువేగంతో వెళ్లిపోయాడు. అక్కడే ఉన్న గజాననుడు తండ్రి దగ్గరికి వెళ్లి వినమ్రంగా నమస్కరించి, తండ్రి, నా అసమర్థత తెలిసి కూడా మీరు ఇలాంటి పరీక్ష పెట్టడం తగునా అంటూ తగిన ఉపాయం చెప్పమని ప్రార్థించాడు. అప్పుడు శివుడు కరుణతో, వత్స, ఒక్కసారి నారాయణ మంత్రాన్ని పఠించిన వారు 300 కల్పాల కాలం పుణ్యనదులలో స్నానం చేసిన ఫలితము పొందుతారని చెప్పి గజాననుడికి మంత్రం ఉపదేశించాడు. గజాననుడు కైలాసంలోనే ఉండి తండ్రి ఉపదేశించిన మంత్రాన్ని ధ్యానిస్తూ 3 మార్లు తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణ చేస్తాడు. నారాయణ మంత్ర ప్రభావంతో కుమారస్వామి ఏ నదిలో స్నానం చేయడానికి వెళ్లినా తనకంటే ముందుగా గజాననుడు అక్కడ ఉండటాన్ని గమనించాడు. అన్ని నదుల్లో స్నానం చేసి కైలాసానికి వెళ్లిన కుమారస్వామికి అక్కడ శివుని పక్కనే గజాననుడు కనిపించాడు. అన్న గొప్పదనాన్ని గుర్తించిన కుమారస్వామి ఆయనకు నమస్కరించి ఈ ఆధిపత్యం అన్నగారికి ఇవ్వమని తండ్రిని కోరాడు. ఈ విధంగా భాద్రపద శుద్ధ చవితి నాడు గజాననుడు విఘ్నాధిపత్యం పొందాడు. ఈ శుభ సందర్భాన్ని పురస్కరించుకొని దేవతలు, భక్తులు విఘ్నేశ్వరుడికి కుడుములు, ఉండ్రాళ్ళు మొదలైనవి నైవేద్యంగా పెట్టగా వాటిని సంతోషంగా తిని కొన్ని తన వాహనానికి పెట్టి మిగతా వాటిని చేతిలో పెట్టుకొని భుక్తాయాసంతో సాయంకాలానికి కైలాసానికి చేరుకున్నాడు. అక్కడే ఉన్న తల్లిదండ్రులకు సాష్టాంగ నమస్కారం చేయడానికి ప్రయత్నించాడు. ఎక్కువగా తినడం వల్ల వంగడానికి శరీరం సహకరించక ఇబ్బంది పడుతున్న విఘ్నేశ్వరుడిని చూసి శివుని శిరస్సులో ఉన్న చంద్రుడు వికటంగా నవ్వాడు. రాజదృష్టి సోకితే రాయి అయినా పగులును అన్న సామెత నిజమైనట్టు గజాననుడి పొట్ట పగిలి అంతకు ముందు అతను తిన్న కుడుములు ఆ ప్రదేశం మొత్తం దొర్లి గణేశుడు మృతి చెందాడు. తన పుత్రుని మరణం చూసి తట్టుకోలేని పార్వతీదేవి, పాపాత్ముడా, నీ దృష్టి వల్ల నా కుమారుడు మరణించాడు. ఇకపై నుంచి నిన్ను చూసిన వారు పాపాత్ములై నీలాపనిందలు పొందురుగాక అని శపించింది. అదే రోజున సప్త మహర్షులు యజ్ఞం చేస్తున్నారు. వారి భార్యలు అగ్నికి ప్రదక్షిణ చేస్తున్నారు. ఆ మహర్షుల భార్యలను చూసి మోహించిన అగ్నిదేవుడు శాపభయంతో క్షీణించసాగాడు. ఇది గ్రహించిన అగ్నిదేవుని భార్య స్వాహాదేవి అరుంధతి రూపం తప్ప తక్కిన 6 మహర్షుల భార్యల రూపాలను ధరించి అగ్నిదేవునికి సేవ చేయసాగింది. ఇది చూసిన ఋషులు తమ భార్యలే అగ్నిదేవునికి సేవ చేస్తున్నారని అనుమానించి వారిని విడిచిపెట్టారు. విషయం తెలుసుకున్న బ్రహ్మదేవుడు, ఓ ఋషి పుంగుల్లారా, ఆ రోజు అగ్నిదేవుడిని సేవించిన వాళ్ళు మీ భార్యలు కారు అని జరిగిందంతా చెప్పి వాళ్లకు నచ్చజెప్పాడు. మీ పత్నులు చంద్రుడిని చూడటం వల్ల ఇలాంటి అపనిందకు గురయ్యారని తెలిపాడు. దీనికి పరిహారం కోరుతూ బ్రహ్మాది దేవతలు కైలాసానికి వెళ్లి ఉమామహేశ్వరులను వేడుకున్నారు. మృతుడై పడి ఉన్న విఘ్నేశ్వరుడిని బతికించారు. చంద్రునికి ఇచ్చిన శాపాన్ని ఉపసంహరించుకోవాల్సిందిగా పార్వతిని కోరారు. భాద్రపద శుద్ధ చవితి మినహా మిగతా రోజుల్లో చంద్రుని చూస్తే ఏ సమస్య ఉండదని పార్వతీదేవి శాపాన్ని తగ్గిస్తుంది. ద్వాపర యుగంలో ఒకనాడు ద్వారకాధీశుడైన శ్రీకృష్ణుని చూడటానికి దేవర్షి నారదుడు వస్తాడు. ఇద్దరు చాలాసేపు మాట్లాడుకుంటారు. సాయంత్రం కావడంతో ఈ రోజు వినాయక చతుర్థి, చంద్రుని చూడరాదు కనుక తను బయలుదేరతానని జరిగిందంతా శ్రీకృష్ణుడికి తెలిపి స్వర్గానికి వెళ్లిపోతాడు. విషయం తెలుసుకున్న శ్రీకృష్ణుడు ఈ రోజు చంద్రుణ్ణి చూడరాదని రాజ్యంలో చాటింపు వేయిస్తాడు. కాసేపు అయ్యాక శ్రీకృష్ణుడు గోశాలకు వెళ్లి పాలు పిసుకుతూ పాలలో చంద్రుని ప్రతిబింబం చూసి, ఆహా, నాకు ఎలాంటి అపవాద రానుందో కదా అని చింతించాడు. కొన్నాళ్లకు యదువంశరాజు సత్రజిత్తు సూర్యుడిని ఉపాసించి శామంతకమణిని సంపాదిస్తాడు. ద్వారకా నగరంలో శ్రీకృష్ణుని సందర్శిస్తాడు. అతన్ని శ్రీకృష్ణుడు సాదరంగా ఆహ్వానించి మర్యాద చేసి ఈ మణిని మన రాజుకు ఇమ్మని అడుగుతాడు. రోజుకు 8 బారువుల బంగారాన్ని ఇచ్చే ఈ మణి తాను ఎవ్వరికీ ఇవ్వనని సత్రజిత్తు తిరస్కరిస్తాడు. సరే, నీ ఇష్టమని శ్రీకృష్ణుడు ఊరుకుంటాడు. ఇలా కొన్ని రోజులు గడుస్తాయి. ఒకరోజు సత్రజిత్తు తమ్ముడు ప్రసేనుడు శామంతకమణిని మెడలో ధరించి అడవిలో వేటకు వెళ్తాడు. అక్కడ ఒక సింహం ప్రసేనుడిపై దాడి చేసి మణిని నోట్లో పెట్టుకుని వెళ్లిపోతుంది. మణితో పోతున్న సింహాన్ని జాంబవంతుడు సంహరించి ఆ మణిని తీసుకొని గుహకు వెళ్లి కూతురైన జాంబవతికి ఆట వస్తువుగా ఇస్తాడు. మరునాడు సత్రజిత్తు తమ్ముడి మరణ వార్త విని కోపంతో ఆ రోజు శ్రీకృష్ణుడికి మణి ఇవ్వలేదని, నా తమ్ముడిని చంపి దొంగతనం చేశాడని నగరమంతా చాటింపు వేయిస్తాడు. అది విన్న శ్రీకృష్ణుడు బాధపడి, అయ్యో, ఆ రోజు పాలలో చంద్రుడిని చూసినందుకే కదా ఇటువంటి నీలాపనిందలు అని అనుకున్నాడు. ఆ అపవాదను తొలగించుకునేందుకు బంధు సమేతుడై అడవికి వెళ్లి అంతటా ప్రసనుని కొరకు వెతుకుతాడు. ఒక చోట ప్రసనుని మృతదేహం, ఆ పక్కగా సింహం కాలి జాడలు, కొంత దూరం వెళ్ళాక ఎలుగుబంటి పాదముద్రలు కనిపిస్తాయి. వాటి వెంట కొంత దూరం వెళ్ళగా ఓ గుహ కనిపిస్తుంది. తన పరివారాన్ని బయటే ఉంచి శ్రీకృష్ణుడు లోపలికి వెళ్తాడు. అక్కడ మణితో ఆడుకుంటున్న జాంబవతిని చూస్తాడు. కృష్ణుడిని చూసిన జాంబవతి కేకలు వేయడంతో జాంబవంతుడు అక్కడికి వస్తాడు. శ్రీకృష్ణుడితో భీకర యుద్ధం చేస్తాడు. ఇద్దరి మధ్య 28 రోజుల పాటు యుద్ధం కొనసాగుతుంది. క్రమంగా జాంబవంతుడు అలసటకు గురవుతాడు. నా శక్తిని తగ్గించే మహానుభావుడు ఒక్కరే ఉన్నాడు, ఆయనే శ్రీరాముడు అని గుర్తించిన జాంబవంతుడు కృష్ణుడిని ఉద్దేశించి ఇలా అన్నాడు, దేవా దేవా, భక్తుల కాపాడు వాడా, నీవే
నీవే శ్రీరామచంద్రునివని నేను తెలుసుకున్నాను. త్రేతాయుగంలో నన్ను ఆశీర్వదిస్తూ ఏదైనా వరం కోరుకో అన్నప్పుడు నేను అజ్ఞానంతో మీతో యుద్ధం చేయాలని కోరుకున్నాను. చాలా కాలం తర్వాత నా కోరిక నెరవేరింది అని చెప్పి జాంబవంతుడు శ్రీకృష్ణుడిని స్తుతిస్తాడు. కృష్ణుడు జాంబవంతుడికి జరిగిన వృత్తాంతం అంతా చెప్పి మణిని ఇమ్మని కోరాడు. స్వామి, ఈ మణితో పాటు నా పుత్రికను కూడా స్వీకరించి నన్ను ధన్యుణ్ణి చేయమని జాంబవంతుడు అభ్యర్థించాడు. దానికి శ్రీకృష్ణుడు అంగీకరించి మణితో పాటు జాంబవతిని కూడా తీసుకుని ద్వారకాకు బయలుదేరతాడు. తర్వాత శత్రుజిత్తుకు జరిగిన వృత్తాంతం అంతా తెలిపి శామంతకమణిని అతడికి ఇచ్చేస్తాడు. శ్రీకృష్ణుడిని అవమానించినందుకు క్షమాపణ కోరిన శత్రుజిత్తు పరిహారంగా తన కూతురైన సత్యభామను భార్యగా స్వీకరించమని కోరతాడు. శుభముహూర్తాన జాంబవతి సత్యభామలతో శ్రీకృష్ణుడి వివాహం జరుగుతుంది. ఈ వివాహానికి తరలి వచ్చిన దేవతలు మునులు శ్రీకృష్ణుణ్ణి స్తుతించి, స్వామి, మీరు సమర్థులు గనుక మీ మీద వచ్చిన అపనిందను పోగొట్టుకోగలిగారు. మరి మాలాంటి సామాన్యుల గతి ఏమి అని ప్రార్థించారు. అప్పుడు శ్రీకృష్ణుడు, ఎవరైతే భాద్రపద శుద్ధ చతుర్థి నాడు యథావిధిగా వినాయకుణ్ణి పూజించి ఈ శామంతకమణి కథను చదివి విని అక్షింతలు తలపై చల్లుకుంటారో వారికి చంద్రుని చూసినా ఎలాంటి నిందలు కలగవని అభయమిచ్చాడు. దాంతో అందరూ సంతోషిస్తారు. డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.